అబ్రహాముకు దేవుడు తోడున్నాడు, అలానే యాకోబుకు తోడున్నాడు, అలానే దావీదుకు తోడున్నాడు. వాళ్ళ ముగ్గురికి దేవుడు తోడుండడం వలన వాళ్ళు రాజ్యాల మీద అధిపతులుగా ఉన్నారు. ఒకవేళ దేవుని మాటను మనము గుర్తు పెట్టుకోకపోతే, దేవుని మాటను కాదని బ్రతికితే ఏం జరుగుతుందో నేను చెప్పి ముగిస్తాను. అన్న ఒక మాట అన్నాడు, సీమోన్ అన్న ప్రార్థన చేస్తూ అందులో ఆరాధన నడిపిస్తూ, ఆయన పురాతన కాలము నుండి ఎప్పటి వరకు, శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచుండెను అనుందా? మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో ఉంది. ఒకసారి ఆ మాట చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రాతా, నీవు నీలో నుండి వచ్చును, పురాతన కాలము మొదలుకొని దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇదొక ప్రవచనం. యేసు ప్రభుల వారు ఎక్కడ పుడతారు అన్నది ప్రవచనం. ఎక్కడ పుడతారంట ఆయన? బెత్లెహేంలో పుడతారంట. నిజంగానే బెత్లెహేంలోనే పుట్టాడా ఆయన? మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది. చాల్మా, రైట్. అక్కడ చెప్పబడిన ప్రవచనం ఇక్కడ నెరవేరినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. ఇది ఫిక్స్ అవుదాం. మీకా ద్వారా దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? బెత్లెహేం ప్రాంతంలో యేసు ప్రభుల వారు మెస్సియా పుడతారు అని. రైట్. ఈయన బెత్లెహేం ప్రాంతంలో పుట్టాడు. పుట్టినప్పుడు ఇక్కడున్నటువంటి జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చి ఎవరిని అడిగారు? అయ్యా, యూదులకు రాజుగా పుట్టువాడు ఎక్కడ పుట్టునని జ్ఞానులు ఎవరిని అడిగారు? హేరోదు రాజును అడిగాడు. హేరోదు రాజును అడగగా హేరోదు రాజు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులను పిలిపించాడు. పిలిపించి ఏమని చెప్పాడు? బెత్లెహేంలో పుట్టునని మీ దగ్గర ఏమైనా ప్రవచనాలు ఉన్నాయా అని అడగా వాళ్ళు చెప్పారు, అయ్యా, రాబోవు మెస్సయ్య యూదులకు రాజు ఎక్కడ పుడతాడంటే ఈ ప్రాంతంలో పుడతాడని రాయబడి ఉంది అన్నారు కదా. పుడతాడని రాయబడి ఉన్నప్పుడు ఒక్కసారి ఇప్పుడు యేసు ప్రభుల వారు నిజంగానే నందికొట్కూరులో ఆ మూలకున్నాడని మీకు తెలిసింది, ఎంతమంది పోతారు? అందరు వెళ్తారా? నిజంగానే ఆ పలానా ప్లేస్లో ఉన్నాడు యేసు ప్రభుల వారని తెలిస్తే ఎంతమంది వెళ్తారు? ఇక్కడ యేసు ప్రభు దాకెందుకు, ఎవరైనా ఆశీర్వాదాలు ఇచ్చే దైవజనుడు ఉంటాడంటేనే పోతాం మేము. యేసు ప్రభుల వారు ఉన్నాడంటే పోమా? ఇప్పుడు ఈ శాస్త్రులకు తెలిసింది కదా, 4000 సంవత్సరాల నుంచి వస్తాడు వస్తాడు వస్తాడని ఎదురు చూస్తున్న వ్యక్తులకు వచ్చాడని తెలిస్తే వీళ్ళు వెళ్ళాలనా లేదా? వెళ్ళకుండా అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అని ప్రవచనం చెప్పి ఇంటికి వెళ్ళారు. వీళ్ళు ఆయనను చూడ్డానికి వెళ్ళలే. వీళ్ళు ఒకవేళ ఆయనను చూడ్డానికి వెళ్ళింటే, అక్కడున్నాడని వీళ్ళు కనుక గుర్తించింటే ఒక సమస్య రాకపో. ఏంటంటే ఆ సమస్య అదే అధ్యాయము 2వ అధ్యాయము 16వ వచనమ్మ. ఆ జ్ఞానులు తను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. చాలు. ఏమైంది ఇక్కడ? 2 సంవత్సరాల లోపు పిల్లలందరూ చచ్చిపోయినారంట. ఈ 2 సంవత్సరాల లోపు పిల్లలందరూ చనిపోవడానికి గల కారణం ఏంటంటే తెలిసిన శాస్త్రులు పట్టించుకోకపోవడం. ఈ శాస్త్రులు గనక వెళ్ళి పరిశీలించి పరీక్షించింటే
అక్కడ పుట్టాడని తెలిసింటే ఆ వ్యక్తిని కనుక్కోయింటే ఇతనే యూదులకు రాజుగా పుట్టిన యేసు ప్రభుల వారని గనక తెలిసింటే ఇక్కడ ఈ సమస్య రాకపో. 2 సంవత్సరాల లోపు పిల్లలందరూ బ్రతికి ఉండేవారు. ఇక్కడున్న పిల్లలు చనిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడిచ్చిన ప్రవచనాన్ని, దేవుడిచ్చిన వాక్యాన్ని మర్చిపోవడం. మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో మనకు చెప్పాడు. పరిశుద్ధంగా బ్రతుకు, పాపం జోలికి వెళ్ళకు, బలహీనతలు మానుకో, ఎక్కువసేపు సెల్ ఫోన్తో గడపకు, రా మోకరించు, ప్రార్థన చేయి, నాతో సహవాసం చేయి, నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి, నీకెన్నో నేను చెప్పాలనుకుంటున్నా, దగ్గరకు రాని నిన్ను నన్ను ఎన్నోసార్లు దేవుడు పిలిచిన సందర్భాలు ఉంటాయి. ఎన్నో సందర్భాలలో దేవుడు నిన్ను నన్ను తప్పించడానికి కొట్టి తిట్టి దగ్గరికి తెచ్చిన సందర్భాలు ఉంటే కూడా కొట్టినోని మర్చిపోయి దానికి తగినటువంటి పరిష్కారాన్ని ఎత్తుక్కోవడానికి ప్రయత్నించావే తప్ప దేవా నన్ను ఎందుకు కొట్టావు, నాకెందుకు ఈ సమస్య వచ్చిందని అడగకుండా ముందుకు కదిలిన రోజులున్నాయి. దాని వలననే మన జీవితాల్లో కూడా సమస్యలు వచ్చాయేమో. దేవుడు వాళ్ళకు తోడున్నాడు గనుక, దేవుడు వీళ్ళు దేవుని పక్షాన ఉన్నారు కనుక జీవం కలిగిన దేవుడు వాళ్ళకు ప్రొటెక్షన్ అయి ఉన్నాడు, కంచె వేసి ఉన్నాడు. ఎవరిని కూడా వారి పైన చేతులు వేయకుండా కాపాడుకుంటూ దేవుడు తీసుకొని వచ్చాడు. కానీ ఈరోజు మన జీవితాలు అలా లేకపోతే ఈ ప్రకారంగా ఇక్కడ బెత్లెహేములో ఏ విధంగానైతే నర వ్యధ జరిగిందో అలాంటి వ్యధ మన జీవితాల్లో కూడా జరుగుతూ ఉంటే ఒకవేళ దేవుని వాక్యానికి మనము విలువిచ్చిన వారము కామేమో. హృదయాలను పరిశీలన చేసుకుందాం. ఒకటి, సమస్యలు 2 రకాలుగా వస్తాయి. ఒకటి, దేవుని మాట వినకపోవడం వలన వస్తుంది. రెండోది, దేవుని మహిమ నిమిత్తం వస్తుంది. దేవుని మహిమ నిమిత్తము శ్రమలు వచ్చేంత లేదు మనకు. దాదాపు 99.999% మనము కొని తెచ్చుకునేవే ఉంటున్నాయి. సంవత్సరం అయిపోతుంది, 2025 అయిపోయింది. రేపు మాపో మళ్ళీ అవతలకి వెళ్తాం కొత్త బట్టలు వేసుకొని. సంవత్సరం నుంచి అవతలకి వెళ్ళేటప్పుడు పిండి వంటల పైనో కొత్త బట్టల పైనో కాకుండా ఒక తెల్ల పేపర్ తీసుకొని మనలో ఉన్న బలహీనతలు రాసుకుందాం. 1, 2, నాలో ఇది ఉంది. ఎవరికి చూపెట్టకండి, మళ్ళా గందరగోళాలు అవుతాయి. కాబట్టి మన బలహీనతలు మనమే రాసుకొని ఇవి ఉన్నాయి. నేనేమంటే రాసుకోవడం అంటే రాసుకోమని కాదు, గుర్తిద్దాము అంటున్నా. అంతెందుకు, ఇప్పుడు నీకు పేపర్ ఇచ్చి నీ పక్క వ్యక్తి యొక్క బలహీనతలు రాయి అంటే ఎన్ని రాస్తాం? స్టావులు ఇప్పించుకుంటాం, అడిషనల్ ఇంకోటి అంటాం, తీసుకుని రాస్తుంటే అయిపోతుంటాయి. పెన్ అయిపోతుంది, కొత్త పెన్ కొనుక్కొచ్చుకోవాల్సిందే. మళ్ళా నేనేమంటున్నా, ఇతరుల బలహీనతలు కాదు, మన బలహీనతలు మనం గుర్తించి నీటుగా రాసుకొని, ఓహో ఇది నేను చేస్తున్న వాక్యానికి వ్యతిరేకమైన పని అని గుర్తించి, రవ్వా ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ 2026లో నేను ఇలాంటి పనులు చేయకుండా ఉండడానికి నాకు సహాయం చేయని దేవుణ్ణి అడుగుదాం. డబ్బులు అడిగితే ఇవ్వకపోవచ్చు దేవుడు. నేను పాపం మానుకుంటానని గనక దేవుణ్ణి అడిగితే పక్కన కూర్చొని మనకు దారి చూపిస్తాడు మానుకోవడానికి. సంవత్సరం అయింది, కొన్ని సంవత్సరాలు అయింది, ఇంతవరకు మనము బైబిలు చదవడంలో ఎక్కడ పడింది అక్కడే ఉంటుంది. ఏదో పొద్దున కొద్దిసేపు, అప్పుడప్పుడు, అంతే తప్ప హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని చదివే స్థితిలో మనం ఒకవేళ లేమేమో. 2026కు బైబిల్ మొత్తం చదువుదాం, అర్థమైనా కాకపోయినా అడుగులేద్దాం. జీవం కలిగిన దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుందాం. దేవుడు నీకు నాకు వచ్చే సంవత్సరంలో తోడుండాలంటే ఆయన ఒక్కరిని ఆధారం చేసుకుందాం. మనుషుల్ని నమ్ముకోకండి, తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళను బొత్తిగా నమ్ముకోకండి. కాబట్టి జీవం కలిగిన దేవుణ్ణి ఆధారం చేసుకొని ప్రతిదానికి
సొల్యూషన్ ఇందులో ఉంది. మన ఆత్మీయ జీవితానికి, శారీరక జీవితానికి సంబంధించిన సొల్యూషన్ ఇందులో ఉంది. వెతకండి. ఇంకో విషయం చెప్తా, మీరు చేసిన తప్పులు పాపాలు ఎప్పుడు బయట ఒకరికి కూడా చెప్పకండి. నీకు అంతగా ఇబ్బంది అయితే ప్రార్థన చేసుకోండి. ఆ దైవజనునికి చెప్తే ఆయన నా కొరకు ప్రార్థన చేస్తాడు అనుకునేరు. ఆయన వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడానికి ఆయనకు సమయం ఉండడంలే. కాబట్టి నీ బలహీనత తీసుకొని దేవుని దగ్గర మోకరించి ఏడ్చేంత ఓపికలు ఈ కాలం ఎవరికి లేవు. ఆ కాలంలో సమస్య వస్తే ఏదైనా తెలియకపోతే ప్రవ్వా అని ఏడ్చి ప్రార్థన చేసేటోళ్ళు. ఇప్పుడు టచ్ సెల్ వచ్చింది, వెంటనే చాట్ జీపీటీలో కొడుతున్నారు దీనికి సొల్యూషన్ ఏంది అని. కాబట్టి అలాంటి వ్యక్తులు ఉన్నారే తప్ప మోకరించి ప్రార్థన చేసి దేవుని దగ్గర సమాధానాన్ని తీసుకొచ్చి మీకు చెప్పేంతటోళ్ళు ఎవరూ లేరు. మీకై మీరు మోకరించి ప్రార్థన చేసి దేవుని యొద్ద పొందుకునే వ్యక్తులుగా తయారవ్వండి. అందరితో సమానంగా మాట్లాడతాడు దేవుడు. తెల్లబట్టలు వేసుకున్నోనికి ఒక రకంగా, సర్ఫ్ ఎక్సెల్ వేసుకున్నోనికి ఒక రకంగా, టైడ్ వాడేటోనికి ఒక రకంగా. ఈ కొలతలు దేవుని దగ్గర లేవు. మామూలు వాషింగ్ మిషన్కి ఒక రకంగా, ఇంకో పెద్దగా వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికి తెల్లగా చేసుకుంటే ఇంకో రకంగా మాట్లాడతానని దేవుడు చెప్పలే. హృదయాన్ని పరిశీలన చేసుకొని పరిశుద్ధంగా బ్రతికితే జీవం కలిగిన దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. అందుకే ఇంటింటికి కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్ ఇచ్చినాడు. రైట్? మోకరించి ప్రార్థన చేసుకుందాం, హృదయాలను పరిశీలన చేసుకుందాం.